వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. వెదర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగే నేను బయటికి వెళ్ళడం జరిగింది. అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది ఈరోజు వెదరు. రాత్రి హైదరాబాద్లో చాలా చోట్లలో వర్షం పడడంతో వెదర్ అయితే పూర్తిగా మారిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి అన్నదాని నుండి కొంచెం ఉపశమనం వచ్చిందన్నమాట. ఉదయకాలంలోనే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తా. 8:39 టైం, మార్చ్ 18th. ఓకే, 8:39 మార్చ్ 18th. ఇది ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోవడమే మనము. ఇది మీ అందరికి తెలుసు, గుర్తుపట్టేసినారు. ఎస్, టీడీపీ హెడ్ ఆఫీస్ ఆ రైట్ సైడ్లో ఉంది. కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర ఉన్నాము. కొంచెం ఇక్కడ కొద్దిగా స్లో చేసేసి సైడ్కి మొత్తం సైడ్కి పెట్టేసి బండి అటు జూమ్ చేసి కేబీఆర్ పార్క్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే, 1x 2x. ఎస్, కేబీఆర్ పార్క్. ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని బయట నుండి చూడడమే కానీ ఎప్పుడు లోపలికైతే నేను వెళ్ళలేదు. మీరు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈ జంక్షన్ దగ్గర అండ్ ఈ కేబీఆర్ పార్కు చుట్టూ టోటల్గా ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ప్రాజెక్టులో మళ్ళీ మనం మార్పులు చేస్తే మనకైతే తెలియదు కానీ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు వస్తున్నాయి ఈ కేబీఆర్ పార్క్ చుట్టే. దానికి సంబంధించి ఒక చోట వర్క్ స్టార్ట్ అయ్యింది. అది మీకు చూపిద్దామని ఇక్కడ దాకైతే రావడం జరిగింది. ఎస్పెషల్లీ దీని కొరకే వచ్చిన రూట్ అంతా, ఇంటికాడ నుంచి వచ్చినంతా నేను రికార్డ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్న. ట్రాఫిక్ డైవర్షన్ అహెడ్ 100 మీటర్స్ అని బోర్డు కూడా ఏర్పాటు చేసినారు, ఎల్లో అండ్ బ్లాక్ థీమ్ తోటి. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది ప్రసాద్ ల్యాబ్. దీంట్లో చాలా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు జరుగుతాయి. ఒక 3-4 months బ్యాక్ దాకా నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ వచ్చేది. ఇఫ్ యూ వాంట్ టు సీ, చూడాలని ఉందా, ఈడి దాకా వచ్చినావు, ఎందుకు చూపించద్దు? కొంతమందికి తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ సినిమాలకు సంబంధించినవి అన్నీ ఇదిగోండి ఇందులోనే జరుగుతాయి. అండ్ ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, కొన్ని ఇంకా రకరకాల మీటింగ్లు అన్నీ కూడా ఇదిగోండి ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లోనే జరుగుతుంది. ఇదంతా ల్యాన్ ఏరియా. కొన్నిసార్లు ఈ ల్యాన్ ఏరియాలో కూడా షూటింగ్లు జరుగుతాయి అండ్ ప్రెస్ మీట్లు కూడా జరుగుతాయి. ఇదిగోండి ఇందులో మొత్తము 2 స్క్రీన్లు ఉంటాయి. ఆ 2 స్క్రీన్లో 2 or 3 ఎగ్జాక్ట్లీ నేను కూడా మర్చిపోయినా. ఎప్పుడు నేను 2 స్క్రీన్లలోకి పోతుండే. ఆ 2 స్క్రీన్లలో లోపలికి వెళ్తే ఆ 2 స్క్రీన్లలో ఫంక్షన్స్ అనేటివి జరుగుతుంటాయి. ఇదే ప్రసాద్ ల్యాబ్. మీరు ఎప్పుడైనా చూసిరా? ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ జరిగే ఏరియా లోపల అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇదే ప్రసాద్ ల్యాబ్ అంటుంటాం కదా, ఇదే ప్రసాద్ ల్యాబు. దీంట్లోనే ఆల్మోస్ట్ అన్ని ప్రెస్ మీట్లు జరుగుతాయి. 99% పెద్ద సినిమాల ఫంక్షన్లు మాత్రమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని హోటళ్ళల్లో జరుగుతాయి. ఓకే, అది చూసిరు, హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. ఇది మళ్ళా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఇది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. దీని లోపల చాలాసార్లు వెళ్ళినా మా బాబాయ్ని చూపించడం కొరకు. అండ్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్కు సంబంధించి వర్క్ జరుగుతుంది. దాన్ని చూపిద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 3.2 m అని రాసింది, మార్కింగ్ చేసింది. ఇదంతా ముందుకు వెళ్ళిపోతుందా? అండ్ అక్కడ కూడా చూస్తే లాంగ్లో 3.3 అని రాసింది. ఇది ల్యాండ్ తీసుకుంటారేమో బహుశా, చూడాలి. ఇదంతా ఎల్లో కలర్వి పెట్టేసినారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇది మెగా వాళ్ళదే ఈ ప్రాజెక్ట్ కూడా. ఇటైతే ఇది వర్క్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది పార్క్ అయ్యేత్. దీంట్లో కూడా మస్తు సార్లు అయినా సినిమా ప్రెస్ మీట్లు జరిగినాయి.
మస్తు ఉంటుంది పార్క్ అయ్యత్. ఎక్కడన్నా బైకు పార్కింగ్ స్టే తీసుకొని లోపల చూపించే ప్రయత్నం చేస్తా. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి పంజాగుట్ట అటువైపు వెళ్ళొచ్చు. ఇది అండి పార్క్ హయాత్. ఇప్పుడు మనం పార్కింగ్ చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అవుతుంటుంది. మనం పార్కింగ్ స్పేస్ ఇక్కడ ఓకే, ఒక్క నిమిషం. పార్కింగ్ ఏరియా ఎటు చూద్దాం. ఇక్కడనే ఆ సైడ్కి పెట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఎవరన్నా వస్తే ఆడ స్పేస్ ఉందిగా, కొంచెం స్పేస్లో మనం పార్క్ చేసుకుందాం. కాకపోతే చూసి తీయాలి బండి. ఓకే, ఎస్, ఇక్కడ మనం పార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే యూటర్న్ తీసుకొని వస్తే ఇది ఇంతకీ అండర్ పాస్ కోసమా లేదా? ఎగ్జాక్ట్లీ ఈ పార్క్ హయాత్ హోటల్ ముందు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ ఇది అండర్ పాసా లేదా ఇక్కడ వచ్చేది ఫ్లైఓవరా అనేది నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ నేను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసి రావాల్సింది, నేను చూడలేదు. అండ్ వీలైతే వీడియో కింద ఖచ్చితంగా నేను మీకైతే డిస్క్రిప్షన్లోనైనా వీడియో కింద కామెంట్లో పిన్నుడు కామెంట్లోనైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీకు ఐడియా ఉంటే. ఇది మన ఫ్లైఓవర్ వస్తుందా, ఇక్కడ అండర్ పాస్ వస్తుందా? మొత్తానికైతే ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది చూపించాలనే ఇంటెన్షన్ తోటి ఇక్కడ దాకా అయితే నేను రావడం జరిగింది. గుంతలు దోవేసినారు. ఇక్కడ ఒక గుంత ఉంది, ఆ లాంగ్లో జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడ ఒక గుంత ఉంది అండ్ ఆ తర్వాత ఇంకొక గుంత ఉంది. సుమారు ఒక 3 గుంతల వరకు అయితే తవ్వడం జరిగింది. ఇంకేదైనా స్పేస్ ఉందా వెళ్ళడానికి అని చూస్తున్నా. ఓకే, వెళ్దాం. మనం బైక్ అయితే సేఫ్గా పార్క్ చేసేసినాం సైడ్కి. హైలైట్ ఏంటంటే బండి కీసు దానికే పెట్టినా తీసిన. ఇది ఎప్పటికి ఉండే కన్ఫ్యూజన్ నాకు, బండి కీసు ఉన్నాయా తీసినా అని. ఒక్క సెకండ్ ఇట్లా గుండె ఆగిపోయినట్టుగా అవుతుంటుంది. చలో, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు లోపల. అక్కడ కొంచెం ముందు దాకా వెళ్ళైతే మీకు చూపిస్తే ఎక్స్క్లూజివ్గా దీన్ని చూపించడం కొరకు ఇక్కడ దాకా నేను అయితే రావడం జరిగింది. మీకు ఈ ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి ఈ ఛానల్ని చెక్ చేయండి. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు ఉంటాయి. అది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్క్స్ గురించే. ఇదే అనమాట కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇదే పార్క్ హయాత్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.